హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. నేను మీ దుర్గా. మన ఈ శ్రీవల్లభ కుకింగ్లో ఈరోజు రోజు రొటీన్గా కాకుండా సండే రోజు స్పెషల్గా టీ తాగాలనుకునే వాళ్ళకి ఈ క్యారమెల్ టీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. ఈ టీ కోసం ఇక్కడ నేను స్టవ్ మీద టీ గిన్నె పెట్టి 2 స్పూన్ల పంచదార వేసి ఒక్క చుక్క నీళ్లు వేయకుండా పంచదార కరిగే వరకు స్పూన్తో ఈ విధంగా తిప్పుకోండి. ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్న టీ ఇద్దరికి సరిపడా టీ అన్నమాట. పంచదార బాగా కరిగి ఇలా పాకంలా వచ్చాక దీంట్లో 1 కప్పు నీళ్లు పోసి చిన్న అల్లం ముక్కను దంచేసి, 1 యాలుక్కాయను దంచేసి, దాల్చిన చెక్కకు చిన్న ముక్క దంచేసి నీళ్లు బాగా మరగనిచ్చి మరిగేటప్పుడు దీంట్లో 2 కప్పుల పాలు పోసుకోవాలి. ఈ టీ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. పాలు పోసిన తర్వాత 1 స్పూను టీ పొడి వేసేసి 2-3 నిమిషాలు సిమ్లో పెట్టి బాగా మరగనిస్తే ఈ టీ తాగేటప్పుడు చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇలా మరిగిన తర్వాత వడపోసుకొని ఈ సండే ఎంతో ఎంజాయ్ చేస్తా. ఎర్లీ మార్నింగ్ ఈ విధంగా టీ తాగేసి ఎలా వచ్చిందో టేస్ట్ నా కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.